వైకుంఠంలో ఒక ప్రశాంతమైన క్షణం. అక్కడ విష్ణువు ఆదిశేషువుపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని పక్కన లక్ష్మీదేవి సేవ చేస్తోంది. అప్పుడు భృగు మహర్షి వైకుంఠంలోకి ప్రవేశించాడు. అతను వచ్చాడని విష్ణువు వెంటనే గమనించలేదు. దీంతో భృగు మహర్షికి కోపం వచ్చింది. ఒక్కసారిగా అతను విష్ణువు ఛాతీపై బలంగా తన్నాడు. అక్కడ ఉన్న దేవతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడు విష్ణువు కోపంతో శాపం ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ విష్ణువు నెమ్మదిగా లేచి భృగు మహర్షి పాదాలను తన చేతుల్లోకి తీసుకొని అడిగాడు, మహర్షి, మీ పాదానికి నొప్పి కాలేదా? ఇది కేవలం క్షమ కాదు, వినయం యొక్క పరాకాష్ఠ. భృగు మహర్షి కూడా ఆ క్షణంలో తన తప్పును గ్రహించాడు. కానీ ఈ సంఘటనను ఒకరు మాత్రం సహించలేకపోయారు. ఆమె లక్ష్మీదేవి. ఈ అవమానం ఆమె హృదయాన్ని కుదిపేసింది. తర్వాత ఏమైంది తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.